ఈరోజు ఎన్నో పోరాటాలు చేసి రాజన్న సిరిసిల్ల జిల్లాను సాధించుకున్న ఆనందం ఈ జిల్లా ప్రజలలో లేకుండా పోతుంది. దానికి కారణం అవినీతిని అంతమొందిస్తామని అంతర్జాతీయ స్థాయిలో ప్రకటనలు ఇచ్చే విధంగా ఇక్కడ ఉన్నటువంటి మన మంత్రివర్యుల గారే మాట ఉంది. మరి అయ్యా మేము మీకు ఒక విన్నపం చేస్తున్నాం. మీ సొంత నియోజకవర్గంలో జరుగుతున్నటువంటి అవినీతి ఆరోపణల విషయంలో మీరు తక్షణమే స్పందించి బహిరంగ విచారణ చేయించాలని గత కొన్ని రోజుల నుండి అన్ని పత్రికల్లో సోషల్ మీడియాలో అన్ని రకాల మీరున్నటువంటి సిరిసిల్ల నియోజకవర్గంలో ఉన్నటువంటి అన్ని రకాల ఆఫీసుల మీద అవినీతి ఆరోపణలు వస్తున్నాయి. మరి మీరు ఇంతవరకు స్పందించడం లేదు. ఇది చాలా బాధాకరమైన విషయం. దేశంలోనే అత్యున్నతమైనటువంటి స్థానంలో ఉన్నటువంటి ప్రతిష్టాత్మకమైనటువంటి పేరుగన్నటువంటిది మన సెస్ సంస్థ. ఆ సెస్ సంస్థలో ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి పాలకవర్గం కానీ అందులో ఉన్నటువంటి ఎండి, డిఈ మరియు మిగతా వారు కలిసి ఏడీ గారు అందరు కలిసి స్క్రాప్ను టెండర్ పెట్టి అది చేయాల్సింది పోయి టెండర్ కాల్ఫర్ చేయకుండా దుర్వినియోగం చేసినట్టుగా తెలిసింది. కాబట్టి దీని మీద మీరు తక్షణమే బహిరంగ విచారణకు ఆదేశించాలి. వాస్తవంగా సెస్ లో ఉన్నటువంటి స్క్రాప్ ఏమైనా చేయాలన్నా ఎన్డీపీసీఎల్ వారికి ఇంటిమేట్ చేసి వారి అనుమతితోని టెండర్లను కాల్ఫర్ చేసి కాపర్ను డివైడ్ చేసి బెండల్స్ గా చేసి వెయిట్ చేసి దానికంటూ వీళ్ళకంటూ ఒక రేట్ ఫిక్స్ చేస్తే వాటి మీద టెండర్స్ కాల్ఫర్ చేస్తే ఎన్డీపీసీఎల్ వారు వచ్చి వారికి సాటిస్ఫై అయితేనేమో దాన్ని చేస్తారు, లేకపోతే లేదు. ఇది ప్రొసీజర్ పద్ధతి ప్రకారం జరుగుతుంది. అలాంటిది నిబంధనలకు విరుద్ధంగా ఈ రోజు ఉన్నటువంటి సెస్ పాలకవర్గం మరియు ఎండీ గారు, డిఈ గారు, కమర్షియల్ ఏడీ గారు వీరందరూ కుమ్ముక్కైపోయి ఎలాంటి అనుమతి తీసుకోకుండా ఎలాంటి టెండర్లు కాల్ఫర్ చేయకుండా గంపగుత్తగా ట్రాన్స్ఫార్మర్తో యుక్తంగా కాపర్ను కాంట్రాక్టర్కి ఇచ్చినట్టు తెలిసింది. దీనికి ప్రత్యామ్నాయంగా వీళ్లకు ఒక 26 లక్షల రూపాయలు ముట్టినట్టుగా ప్రజలందరూ చర్చించుకుంటారు. మరి ఇది వాస్తవమా కాదా? వాళ్ళ గుండె మీద వాళ్ళు చేసుకుని ఒకవేళ నిజంగానే వాళ్ళు నిజాయితీ పనులు అయినట్టయితే తక్షణమే బహిరంగ విచారణకు రావాలని, లేని పక్షంలో జేఏసీ వీరి మీద చర్య తీసుకోవడానికి 54 ఎంక్వైరీ చేయించడానికి కూడా సిద్ధంగా ఉందని చెప్పి మరొకసారి మనవి చేస్తున్నా. హైకోర్టుకు వెళ్లైనా వీరి భాగవతం బట్టబయలు చేస్తామని చెప్పి సందర్భంగా హెచ్చరిస్తున్నాం. అలాగే మున్సిపల్ శాఖ మంత్రి గారు అటువంటి సొంత నియోజకవర్గంలో ఈరోజు మున్సిపాలిటీ చరిత్ర దరిద్రంగా ఉన్నది. ఇక్కడ ఉన్నటువంటి అధికార పార్టీకి చెందినటువంటి ఒక నాయకుడు, ఒక కౌన్సిలర్ యొక్క భర్త ఒక 30,000 తీసుకొని వస్తే కమిషనర్ గారి ద్వారా, తర్వాత మిగతా అందులో ఉన్నటువంటి అధికారుల ద్వారా నీ పని అయిపోతుందని ఒక బాధితుడిని బెదిరించి అతని దగ్గర 30,000 తీసుకున్నట్టుగా సోషల్ మీడియాలో వాయిస్ కాల్స్ రికార్డ్స్ సంచలనం రేపుతున్నాయి. దీని పత్రికల్లో కూడా ఒక ప్రముఖ వార్తగా జరిగింది. ఇంత జరిగినా దీని మీద ఇక్కడున్నటువంటి మంత్రి గారు గాని ఇక్కడున్నటువంటి ఆ పార్టీకి సంబంధించినటువంటి మిగతా ఏ నాయకులు గాని స్పందించకపోవడం చాలా దారుణమైన విషయం. ఇవన్నీ చూస్తుంటే అతను ఒక్కనికే ఇందులో పాత్ర ఉందా, నిజంగానే కమిషనర్ గారికి మిగతా వాళ్ళకి చైర్మన్ గారికి ఇందులో పాత్ర ఉందా అన్నది అనుమానాలు రేకెస్తున్నాయి. ఒకవేళ నిజంగానే కమిషనర్ గారికి ఇందులో పాత్ర లేకపోతే అతను ఏదైతే డబ్బులు డిమాండ్ చేసి తీసుకున్నాడో నీ పేరు మీద డబ్బులు డిమాండ్ చేసి తీసుకున్నప్పుడు తక్షణమే మీరు పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇచ్చి అతని మీద క్రిమినల్ కేసు పెట్టాల్సింది. మరి ఎందుకు పెట్టలేదు? అతను అధికార పార్టీ నాయకుడు అయినందుక, లేకపోతే అందులో మీరు భాగస్వామి అయినందుక? దీని మీద మీరు బహిరంగ విచారణకు సిద్ధం కావాలని చెప్పి సందర్భంగా మరొకసారి విన్నపం చేస్తున్నాం. అలాగే జిల్లా సాధించుకున్న తర్వాత ఇక్కడ ఉన్నటువంటి ప్రజానీకానికి మౌలిక వసతుల్లో ప్రధాన ఆసుపత్రి అనేది కూడా ఒకటి ఇంపార్టెంట్ విషయమే. దాని మీద కూడా ఎన్నో రోజుల నుండి ఎన్నో అవినీతి ఆరోపణలు వస్తున్నాయి. దాని మీద కూడా తక్షణమే స్పందించాలని మరొకసారి మేము విన్నపం చేసుకుంటున్నాం. దయచేసి మంత్రి గారు ఈ విషయాల మీద దృష్టి పెట్టి మీకు మచ్చ లేకపోవచ్చు, కానీ ఇక్కడ చేస్తున్నటువంటి కింద చేస్తున్నటువంటి నీకున్నటువంటి అది చోటా మోటా నాయకులు చేస్తున్నటువంటి అది అధికార దుర్వినియోగం ద్వారా మీకు ఒక మచ్చ వస్తుంది. ఆ మచ్చ రాకుండా మీరు కాపాడాల్సిన బాధ్యత మీ మీద ఉందని మరొకసారి విన్నపం చేస్తున్నాం. అలాగే ఇక్కడ ఉన్నటువంటి అధికార పార్టీకి చెందినటువంటి చోటా మోటా నాయకుల దౌర్జన్యాలు కూడా మితిమీరిపోతున్నాయి. ఆ బెదిరింపులు కూడా
పెరిగిపోతున్నాయి. భూ కబ్జాలకు కూడా దారుణంగా పాల్పడుతున్నారు. దానికి నిన్న జరిగిన సంఘటన నిదర్శనం. శాంతి భద్రతను కాపాడాల్సినటువంటి పోలీస్ అధికారుల మీద దాడి చేయడానికి ప్రయత్నించి ఈ రోజు జైలు పాలైన అధికార పార్టీకి చెందిన నాయకుడు, అది కూడా ఎంతో మంది ఒత్తిళ్లు జరగడం వల్ల అది కేసులను రిజిస్టర్ చేసి పంపేయడం జరుగుతుంది. కాబట్టి ఇప్పటికైనా మంత్రి గారు, అధికార పార్టీకి చెందిన మిగతా నాయకులు ప్రజలకు జవాబుదారితనంగా ఉండాలని, జవాబు చెప్పే పరిస్థితిలో ఉండాలని చెప్పి మరొకసారి విన్నపం చేసుకుంటూ, ఈ జిల్లా ప్రజానీకానికి జేఏసీ పక్షాన మరొకసారి విన్నపం చేస్తుంది ఏంటంటే, ఏ అధికారైనా మిమ్మల్ని చట్టపరమైన పనులు చేయడానికి లంచం కనుక అడిగితే, అవినీతి పనులుగా మారితే తక్షణమే జేఏసీకి ఫిర్యాదు చేయండి. జేఏసీ మీ పనిని భుజం మీద వేసుకుని మీ పనులు చేసి పెడుతుందని, అక్కడ ఏ ఆఫీసు లేదా ఆఫీసులో కుర్చీ వేసుకొని కూర్చొని మీ పని చేసి పంపిస్తానని ప్రజానీకానికి మరొకసారి విన్నపం చేస్తున్నాం.